హైదరాబాద్ ఉప్పల్లో యాత్రల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. ఆఫర్స్ పేరుతో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. యాత్రల పేరుతో దాదాపు ఒక్కొక్కరి నుంచి 3,000 రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే 500 మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. నిర్వాహకుడు భరత్ 10 కోట్లు వసూలు చేశాడని చెప్తున్నారు బాధితులు. న్యాయం చేయాలని ఇప్పటికే వారంతా ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. నిర్వాహకుడు భరత్ శర్మ అరెస్ట్ అయ్యారు. ఆయన్ని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఒక పర్సన్ కి గాను 2,60,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు ఆయన. అలాగా మొత్తం 500 మంది ఉన్నాము, టోటల్ గా 500 మంది ఉన్నాము. ఇలాగ 2019 నుంచి కలెక్ట్ చేస్తానే ఉన్నాడు ఆయన. ఇప్పుడు వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాకపోతే అతను అడ్వర్టైజ్ చేసేది మాత్రం మేము 100 మందిని కైలాస యాత్రకి తిప్పేసి తీసుకొచ్చాము అని చెప్పుకోవడం అయితే చెప్పుకుంటున్నాడు. మంచి మంచి వెల్ బ్రోచర్స్ అవన్నీ మాత్రం మంచి కంటికి ఇంపుగా తయారు చేసుకున్నాడు అనమాట. ఫస్ట్ లాయర్ నోటీసులు కూడా పంపించాం. లాయర్ నోటీసులు కూడా ఎటువంటి రిప్లై కానీ రియాక్షన్ కానీ ఏమీ లేదు.